మీ పేరేం పేరు పెద్ద నా పేరు రాములు, మలపరాజు రాములు. ఏ ఊరేది? కంచనపల్లి, నల్గొండ డిస్టిక్, నల్గొండ మండల్, కంచనపల్లి. ఓకే. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 4 ఎకరాలు ఉంది. ఓకే. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడ్డది. పడ్డదా? ఓకే. మీకు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాతకి కేసీఆర్ 9 ఏళ్ల పాలన చూసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తారు కదా, ఏ పాలన మీకు మంచిగా అనిపించింది? నాకు కేసీఆర్ పాలన మంచిగా అనిపించింది. ఆయనకు మన రైతు బంధు టైం మీద పడడం, కొద్దిగా మాకు సహకారం అందించిండు, మంచిగా బాగుపడ్డాం. కాలం కూడా బాగైంది ఆ రోజుల్లో. ఈ రోజు కాంగ్రెస్ వచ్చినాక ఎకరానికి కొద్ది రోజులు, 2 ఎకరాల కొద్ది రోజులు, 3 ఎకరాల కొద్ది రోజులు ఇట్లా వేసి కొద్దిగా లేట్ చేసి మాకు ఈ పంటకు సాయం కూడా సరిగ్గా అందలేదు. నాకైతే కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్లు. మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే సెంట్రల్ మాత్రం బీజేపీ ఉండాలి, స్టేట్లో మాత్రం టీఆర్ఎస్ రావాలి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎంపీ సీట్లు గెలుచుకోవాలి అంతే. అంటే మీకు వ్యవసాయ పరంగా ఏమైనా ఇబ్బంది ఉందా? కరెంటు ప్రాబ్లమ్స్ అంటే ఉన్నాయి. ఒక అర్ధగంట రావడం, 10 నిమిషాలు పోవడం, కొద్దిగా అయితే కరెంట్ ప్రాబ్లం ఉంది. కేసీఆర్ పరిపాలనలో ఈ కరెంట్ ప్రాబ్లం అనేది లేదు. వచ్చిందంటే పోయేది లేదు, అట్లుండే. కేసీఆర్ బెస్ట్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, పథకాలు మీకు అందుతున్నాయి అన్ని కరెంటు బిల్లు కానీ? కరెంటు బిల్లు నాకు అందదు. గ్యాస్ నాకు రాదు. అంటే నేను ఒక ఎంప్లాయీ, రిటైర్డ్ కాబట్టి నాకు వర్తిస్తలేవు. రేవంత్ రెడ్డి ఆగస్టు 15కి 2 లక్షలు రుణమాఫీ చేస్తుంటారు. మరి అది దాని మీద మీ అభిప్రాయం? చేస్తాడనేది నమ్మకం తక్కువ. ఇప్పుడు కేసీఆర్ 1 లక్ష రూపాయలు చేసేందుకు 10 ఏళ్ళు పట్టింది. ఈయన రావడం 5 నెలల్లో 2 లక్షలు మాఫీ అంటే ఏ విధంగా అవుతుంది? ఉన్న పరిస్థితులు కూడా, గవర్నమెంట్ పరిస్థితులు కూడా బాగాలే కదా, నమ్మడం కూడా కష్టంగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.